హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో కారం బూందీ రెసిపీ అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో మనకు అచ్చం బయట బేకరీలో దొరికినట్టుగానే కారం బూందీ క్రిస్పీగా అలాగే అంతే టేస్ట్తో అయితే ఉండేలాగా చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం కారం బూందీ ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బూందీ పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నెనైతే తీసుకుందాము. దాంట్లోకి 2 కప్పుల శనగపిండినైతే తీసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండినైతే వేసుకోవాలి. బియ్యపిండి ఖచ్చితంగా వేయాలనేమి లేదు, ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. బూందీ మంచి కలర్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మనం ఏ కప్పుతో శనగపిండిని తీసుకున్నామో అదే కప్పు నిండా 1 కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకొని ఉండలు లేకుండా మొత్తం మిక్సర్తో మిక్స్ చేయాలి. ఇలాగే మొత్తం శనగపిండిని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇంత జారుగా కలుపుకుంటే సరిపోతుంది. తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయితే అయి ఉండాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇలా చిన్న బూందీగా ఒకటైతే వేయాలి. ఇది వేయంగానే పైకి తేలిందంటే ఆయిల్ బాగా వేడెక్కినట్టు. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బూందీ వేయడం కోసం ఇలా ఒక జల్లి గెంటినైతే తీసుకోవాలి. ఈ జల్లి గెంటిని ఆయిల్ పైన ఇలా పెట్టి మనం రెడీ చేసుకున్న శనగపిండినైతే ఈ గరిటె మీద వేసుకోవాలి. ఈ గరిటె మీద ఇలా పిండి పోయంగానే చూశారు కదా బూందీ ఎంత సింపుల్గా అయితే దిగుతుందో. మనం పిండిని కలుపుకునే దాన్ని బట్టి బూందీ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. పిండి ఎక్కువ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా కరెక్ట్గా కలుపుకున్నామంటే ఇలా బూందీ అనేది మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఆయిల్కి సరిపోయేంత బూందీనైతే వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా బూందీ పైన బూందీ పడిపోతుంది. ఇలా వేసుకున్నామంటే బూందీ కూడా ఇలా విడివిడిగా అయితే ఉంటుంది. ఇలా ఆయిల్కి సరిపోయేంత బూందీనైతే వేసుకోవాలి. లో ఫ్లేమ్ అండ్ ఫుల్ ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బూందీని వేయించుకోవాలి. బూందీ క్రిస్పీగా ఉండాలంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. చూసారు కదా బూందీ కూడా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మొత్తం మనం ఒక జల్లి గంటితో బూందీ మొత్తాన్ని అయితే తీసేసుకోవాలి. ఇలా మొత్తం బూందీని జల్లిగంటితో తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఈ బూందీని వేసుకోవాలి. చూసారు కదా బూందీ అయితే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. చూడండి ఒకటి నొక్కి చూపిస్తున్నాను, చాలా క్రిస్పీగా అయితే ఉంది కదా. ఈ బూందీని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన పిండితో మళ్ళీ మనం బూందీని అయితే వేద్దాము. ఇలా వేసేటప్పుడు ముందు వేసినప్పుడు గరిటికి పిండి ఉంటుంది కదా, దాన్నైతే చేత్తో పిండిని మొత్తం తీసేసి ఇలా నీట్గా అయితే గరిటిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ జల్లి గరిటిని ఆయిల్లో పెట్టుకొని మిగిలిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని పిండినైతే ఈ జల్లి గంటిలోకి వేసుకోవాలి. ఇలాగే ఆయిల్కి సరిపోయేంత బూందీనైతే వేసుకొని గరిటిని తీసేయాలి. ముందుగా వేపుకున్నట్టుగానే గ్యాస్ని లో ఫ్లేమ్ అండ్ ఫుల్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బూందీని కలుపుకుంటూ వేపుకోవాలి. బూందీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం బూందీనైతే జల్లిగంటితో తీసేయాలి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం బూందీగా చేసుకున్న తరువాత ఇదే నూనెలో 1 కప్పు నిండా పల్లీలనైతే వేయించుకోవాలి. జల్లిగంటిలో పల్లీలనైతే వేసుకొని పల్లీలు క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న ఈ పల్లీల్లోనే 4 రెమ్మల కరివేపాకు, ఎచాపచ్చిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5 రెబ్బలు అయితే వేసుకొని అవి కూడా వేపుకోవాలి. ఇలా వేపుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బూందీలో అయితే వేసుకోవాలి. అలాగే ఒక 10 జీడిపప్పులను కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని
బూందీలో వేసుకోవాలి. చూశారు కదా ఎంతో సింపుల్గా అయితే బూందీ అయితే రెడీ అయిపోయింది. ఈ బూందీ మనకు అచ్చం బేకరీలో దొరికినట్టు ఉండాలి అని అంటే మసాలా అయితే వేసుకోవాలి కదా. అందుకని కలుపుకోవడం కోసం ఒక పెద్ద ప్లేట్లోకి అయితే ఈ బూందీని అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని పొడి బూందీ కలిసేలాగా మొత్తం ఒకసారి చేత్తో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా కారం బూందీ అయితే రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో మీరు ఈ కారం బూందీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.